అందరికీ నమస్తే. ఇప్పుడు జ్ఞానయోగం స్వామి వివేకానంద గారు ఆత్మముక్తి 5/11/1896 నాడు లండన్లో చేసిన ఉపన్యాసం. చూద్దాం. మనం ఇంతకుముందు కఠోపనిషత్తులోని బోధను గ్రహించాలని చూశాం. ఇప్పుడు అంతకన్నా మిక్కిలి ప్రాచీనమైన చాంద్యోగ్యోపనిషత్తును పరిశీలిద్దాం. ప్రాచీనోపనిషత్తులలో కనిపించే భాష వేదమంత్ర భాషలాగా అత్యంత ప్రాచీన రూపమైంది. ఇంతేకాక వానిలో వట్టి పనికి మాలిన విషయాలన్నింటిలో మధ్య అక్కడక్కడ ఒక్కొక్క సారభూతమైన ముఖ్య విషయం కనిపిస్తూ ఉంటుంది. వేద భాగాలు రెంటిలో ఒకటైన కర్మకాండం యొక్క ప్రభావం చేత కాబోలు. ఆ ప్రాచీనోపనిషత్తు సగానికి పైగా కర్మకలాప విషయాలతో నిండి ఉంది. కానీ వీటిని చదవటం ఒక రీతిగా మిక్కిలి ఉపయోగకరం. ఎట్లంటే మనకిందువల్ల ఆధ్యాత్మిక భావాల పరిణామ క్రమం బోధపడుతుంది. అంత ప్రాచీనం కాని ఉపనిషత్తులలో ఆధ్యాత్మిక భావాలు ఏర్చి కూర్చి ఒక్కటిగా ప్రదర్శింపబడినాయి. ఉపనిషత్తులలో కడపటి తనదగిన భగవద్గీతని ఇందుకు ఉదాహరణగా తీసుకొనవచ్చు. అందులో కర్మకలాపాల ప్రస్తావమే లేదు. ఉపనిషత్తులు అనే పూతోట అంతటిని వెతికి సేకరించిన సత్యాల ఒకటిగా చేర్చి రచించిన అందమైన పూబంతి వంటిదది. కానీ ఆధ్యాత్మిక భావాలు ఎలా ఉత్పత్తి అయినవి, ఎలా అభివృద్ధి పొందినవి మనం దాని మూలంగా కనుక్కోలేం. వేద పరిశోధన ఒక్కటి మాత్రమే అందుకు ఉపకరించేది. అనేకులు ఈ విషయాన్ని ఇప్పటికే తెలిపారు. ఆ గ్రంథాలు ఇంతవరకు ఏమాత్రం రూపు చెడక ముందటిలాగే ఉన్నాయి. లోకంలో ఇంతకాలం మార్పులందక నిలిచి ఉన్న గ్రంథం ఇంకేది లేదనవచ్చు. ఇవి అత్యంత పవిత్రమైనవి అనే భావం వాని సురక్షిత స్థితికి కారణం. ముఖ్యములు, అముఖ్యములు, అత్యున్నతములు, అతి సామాన్యాలు, అత్యుదాత్తాలు, అతి స్వల్పాలు అయిన భావాలు వీటిలో ప్రక్కనే కనిపిస్తూ ఉంటాయి. వారిలో ఎవరూ వేలుపెట్టి సాహసించలేదు. ఎందరో భాష్యాలు రాశారు. అర్థం కాని ఘట్టాలకు ఎలాగో అన్వయం కుదర్చడానికి ప్రయత్నించారు. అద్భుతమైన నూతన భావాలను ఆ ప్రాచీన వాక్కులలో నుంచి వెలికి తీయ ప్రయత్నించారు. అతి సామాన్య వాక్యాలను కూడా ఆధ్యాత్మిక అర్థాలు కల్పింప చూచారు. కానీ మూలాన్ని ఎవరూ తాకలేదు. కాబట్టి చారిత్రక పరిశోధనకు అవి అత్యద్భుతంగా ఉపకరిస్తాయి. ఆధ్యాత్మిక భావాలు అభివృద్ధి పొందే కొద్దీ ప్రతి సంఘం వారు తమ మత శాస్త్రాలలో కాలానుగుణమైన మార్పులు చేసుకుంటారని మనకు తెలుసు. ఇక్కడ ఒక మాటలో కొంచెం మార్పు, అక్కడ ఒక మాటకు బదులు ఇంకొక మాట, ఇట్టి మార్పులు చేయబడ్డాయి. ఇట్టి మార్పులు వేద వాంగ్మయంలో జరిగేటట్లు లేదు. జరిగినా కనుక్కోవడానికి శక్యం కానంత కొంచెంగానే జరిగింది. ఇది మనకు మిక్కిలి అనుకూల విషయం. అందరి భావాలను వాని ప్రాథమిక అర్థాలలో పరిశోధించగలం. ఆ భావాలు ఎట్టి మార్పులు పొందుతూ అభివృద్ధి పొందాయో, భౌతిక భావాలు ఎలా కాలక్రమంలో సూక్ష్మతరాలు అయిన ఆధ్యాత్మిక భావాలుగా పరిణమించాయో, చివరకు అత్యున్నత వేదాంత రూపం పొందాయో మనం గ్రహించే అవకాశం ఉంది. పూర్వపు ఆచార మర్యాదలు కూడా వివరింపబడ్డాయి. కానీ ఉపనిషత్తుల్లో అవి అంతగా లేవు. అందులో భాష అపూర్వం, సంక్షేప రూపంలో ఉండి జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలైంది. విషయం అందరికీ తెలిసిందే అనే భావంతో దాన్ని జ్ఞప్తికి తెచ్చే సాధనాలుగా మాత్రమే ఆ గ్రంథకర్తలు ఈ సూచన రూప వాక్యాలను సంఖ్యలుగా వ్రాసిపెట్టారు. ఒక కథను వివరిస్తున్నారనుకుందాం. వినే వాళ్ళకందరికీ అది తెలిసిందే అని వారి ఊహ. ఇందువల్ల మనకు చాలా ప్రయాస కలుగుతుంది. అప్పటి జనశ్రుతులు అప్పుడు ఇంచుమించుగా నశించాయి. కొంచెం ఏవైనా మిగిలిన్నా అవి అతిశయోక్తితో ఎంతో విపరీత రూపం పొందాయి. కాబట్టి ఆ కథలు సరైన అర్థాన్ని మనం గ్రహించే మార్గమే లేదు. వానికి ఎన్నెన్నో నూతనార్థాలు కల్పింపబడ్డాయి. పురాణ యుగం నాటికే అవి కవుల భావాలతో నిండిన పద్యరూపం నొందాయి. పాశ్చాత్య దేశాలలో రాజకీయ పరిణామ క్రమంలో చూపెట్టే ముఖ్య విశేషమే
హిందూ దేశపు ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో చూపట్టుతుంది. మీ పాశ్చాత్యులు నిరంకుశ పరిపాలనాన్ని ఓర్వజాలరు. తమ ఇష్ట ప్రకారం ఎవ్వడేని పరిపాలింపకుండా మీరు చూసుకుంటారు. ప్రజాప్రభుత్వం దశ మీ భావాలు క్రమోన్నత రూపంలో అభివృద్ధి చెందుతున్నాయి. అదే మార్పు మా హిందూ దేశపు ఆధ్యాత్మిక జీవన పరిణామంలో తోస్తోంది. ఎందరో దేవుళ్ళు పోయి ఒకే జగదీశ్వరుడు ఏర్పడ్డాడు. ఉపనిషత్తులలో ఆ ఏకీశ్వరునిపై కూడా తిరుగుబాటు. తమ భవిష్యత్తును శాసింపగల లోక పాలకులు అనేకులు కలలను భావమే కాదు, వారికి దుస్సాహసమైంది. ఈ జగత్తు ఒక్కరి పరిపాలనలో ఉన్నదనే భావం కూడా వాళ్ళకు సహింపరానిదైంది. మొదట మనకు తట్టే విశేషం ఇది. ఈ స్వేచ్ఛాభావం క్రమాభివృద్ధి నుండి మిక్కిలి ఉచ్చస్థితిని పొందింది. ఇంచుమించు అన్ని ఉపనిషత్తుల్లోనూ చివరి భాగంలో ఈ పరమోచ్చ స్థితి కనిపిస్తోంది. జగదీశ్వరుడు ప్రదభ్రష్టుడు కావడమే ఈ పరమోచ్చ స్థితి. సగుణ దైవం అంతా మంతరించి నిర్గుణుడు ఉత్పన్నమవుతాడు. దైవం ఇప్పుడు ఒక వ్యక్తిగత పురుషుడు కాదు. మునిపెట్లాగా లోకాన్ని ఏలే మహోన్నతుడు, మహామహిమాఢ్యుడు అయిన మానవుడు కూడా కాడు. ఇప్పుడు అతను అన్ని ప్రాణుల రూపంలో కనిపిస్తాడు. సర్వజగత్తులో అంతర్గతమై ఉండే ఒక తత్వం అయ్యాడు. సగుణం వ్యక్తరూపం అయిన దైవాన్ని నిర్గుణంగా తాత్వికంగా భావించేవారు. మానవుని ఒక వ్యక్తిగా భావించడం అసంగతం కదా. అందుచేత వ్యక్తిగత మానవుని కూడా మర్చిపోవడం, తాత్విక మానవుడు ఏర్పడడం జరిగాయి. వ్యక్తిగత మానవుడు నామరూప కల్పితుడు. ఆ వ్యక్తికి వెనుక అధిష్టానమైన మానవత్వం ఉంది. అంటే రెండు వైపుల నుండి ఒకేసారిగా వ్యక్తిగత భావాలు నశిస్తాయి, తత్వం దగ్గరవుతుంది. వ్యక్తిగత దైవం తాత్విక దైవం దశకు, వ్యక్తిగత మానవుడు తాత్విక మానవుని దశకు సాగుతున్నారు. తర్వాత ఇంకా ఉన్నత భావాలు ఏర్పడ్డాయి. ఈ తాత్విక దైవం ఒక రేఖగాను, తాత్విక మానవుడు ఒక రేఖగాను సాగుతూ పోయి క్రమంగా ఆ రెండు రేఖలు కలిసి ఒకటయ్యాయి. ఉపనిషత్తులలో ఈ పరిణామక్రమం వివరించబడింది. తత్వమసి, అది నీవే అన్నది ప్రతి ఉపనిషత్తు యొక్క చివరి మాట. ఒక నిత్యానంద తత్వం తప్ప ఇంకేదీ లేదు. అదే ఈ నానాత్వంగా వ్యక్తమవుతుంది. ఉపనిషత్తులు ఈ సిద్ధాంతంతో తమ కార్యాన్ని ముగించుకున్నాయి. అటు తర్వాత తత్వ విచారపరులు ప్రవేశించారు. పై మూలభావానికి సూక్ష్మాంశ వివరణ చేయడమే వారి పని. వారిని అనేక సమస్యలు ఎదుర్కొనడం చిత్రమా? నిర్గుణ పరతత్వం ఒకటి తప్ప వేరేమీ లేదని, అది నానా రూపాల్లో కనిపిస్తున్నదని అంగీకరిస్తే ఏకత్వం బహుత్వంగా ఎలాగైంది? ఈ సమస్య అపరిపక్వ రూపంలో ప్రతి మానవుని హృదయంలో అనాదిగా తలెత్తుతోంది. కీడు మొదలైనవి ఎలా పుట్టాయనేది ఈ సమస్య యొక్క అపరిపక్వ రూపం. లోకంలో కీడు అనేది ఎందుకుంది? దానికి మూల కారణమేమి? ఆ పాత ప్రశ్న ఇప్పుడు సంస్కారం పొంది ఈ నిగూఢ రూపంతో ఆవిర్భవించింది. మన దుఃఖానికి కారణమేమి అనే ప్రశ్న ఇంద్రియ వేదిక నుండి అడగడానికి బదులు తత్వ విచార వేదిక నుండి అడుగుతున్నారు. అఖండ సచ్చిదానంద వస్తువు ఈ భేదమును ప్రపంచ రూపాన్ని ఎలా పొందింది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఇప్పటికీ పరిచితమై ఉన్న మాయావాదం. హిందూ దేశం ఇచ్చిన సమాధానాలతో అత్యుత్తమైందిదే. ఈ ఏక వస్తువు నిజంగా అనేకం కాలేదు. తనకు స్వాభావికమైన అఖండత్వాన్ని ఏమాత్రము కోల్పోలేదు. ఈ అనేక స్థూల దృష్టికే గాని నిజానికి కాదు. మనుష్యుడు సాకారుడుగా కనిపించిన నిజానికి అతడు నిర్గుణ తత్వమే. భగవంతుడు పురుషుడిగా కనిపించిన నిజానికి అతడు నిర్గుణ తత్వమే. ఈ సమాధానంలోనూ వివిధ దశలున్నాయి. అంతేకాక తత్వజ్ఞులకు ఏకీభావం కుదరలేదు. మాయావాదాన్ని భారతీయ తత్వజ్ఞులు ఎందరో అంగీకరించలేదు, అనేకులు అంగీకరించారు అనాలేమో. వీరే ద్వైతులు. వీరి ద్వైతం అపరిపక్వ రూపమైంది. వీరు ఈ ఆలోచనను మూలంలోనే ఖండించాలనుకుంటారు. ప్రశ్నకే అవకాశం ఇవ్వరు. వారిలా చెబుతారు, ఈ ప్రశ్న వేయడానికి కానీ దాని సమాధానం కోరడానికి కానీ మీకు అధికారం లేదు. ఇది ఈశ్వరేచ్ఛ. దానికి మనం లొంగి ఉండాలి. నోరెత్తరాదు. మన ఆత్మలు స్వతంత్రాలు కావు. మనం ఏమి చేయాలో, ఏమి అనుభవించాలో అన్ని దైవం ఇప్పటికే నిర్ణయించి ఉన్నాడు. కలిగే ఆపదలను ప్రశాంత బుద్ధితో అనుభవించడమే మన ధర్మం. అలా చేయకపోతే ఇంకా ఘోరమైన కష్టాలు విధింపబడతాయి. ఇది మీకెలా తెలుసు అని అడిగితే వేదాలు అలా చెబుతున్నాయంటారు. వారి ప్రమాణాలను అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోవడం మన విధి అని వీరంటారు. మాయావాదాన్ని ఒప్పుకోక మధ్యస్థులై ఉండేవారు కొందరున్నారు. ఈ సృష్టి అంతా ఈశ్వరుని శరీరంగా భావించదగునని వారి వాదం. ఆత్మలన్నిటికీ ప్రకృతి అంతటికీ ఆయనే ఆత్మ. జీవుల ఆత్మలు
దుష్కృతంలో సంకుచితములవుతాయి. ఆత్మలు ఇలా ముడుచుకొని పోవట చేత వారి ప్రభావం సన్నగిలుతూ ఉంటుంది. మరల సత్కార్యాలు చేసినప్పుడు అవి వికసితమవుతాయి. హిందూ మతాలన్నిటిలో ఒక సామ్యభావం ఉంది. లోకంలో ఉన్న అన్ని మతాల్లోనూ ఈ భావం ఉందనే నా విశ్వాసం. కొన్ని మతాల వారికి ఇది తెలిసి ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. అంతే భేదం. మానవుడు దివ్యుడు అన్నదే ఈ భావం. జీవాత్మ అనేది ఎట్టిది, దానికి భగవంతుడికి ఉన్న సంబంధమేమి అనే విషయంలో మతభేదాలు ఉన్నాయి. కానీ స్వభావసిద్ధంగా అది పరిశుద్ధమని, పరిపూర్ణమని బోధించని మతం ఈ లోకంలో ఒక్కటి కూడా లేదు. పురాణ కథారూపంలో, నీతి కథారూపంలో, తత్వ సిద్ధాంత రూపంలోనూ ఈ భావం ప్రతి మతమందు కనిపిస్తుంది. స్వాభావికంగా ఇది ఆనందమయం, శక్తిమంతం, దౌర్బల్యం నెరగదు, దుఃఖాన్ని నెరగదు. ఈ దుఃఖం అనేది ఎలాగో వచ్చింది. ఈ అపరిపక్వ మతాలు ఇది కీడి యొక్క మూర్తి భావమనో, పిశాచమనో, అహిమన్ పారసీకుల దుష్టదైవం అనో సమాధానం చెప్పవచ్చు. కొన్ని మతాలు దేవుడు దయ్యము కలిసిన ఒక భూతాన్ని నిర్మించి అదే నిర్హేతుకంగా కొందరికి సుఖాన్ని, కొందరికి దుఃఖాన్ని కల్పిస్తూ ఉంటుందనవచ్చు. ఇంకా బుద్ధి పరిపాకం గల మరికొందరు మాయావాదాన్ని తేవచ్చు. ఇలా ఎందరెందరో ఎన్నెన్ని విధాల సమాధానాలు చెప్పవచ్చు. కానీ ఒక విషయం మాత్రం విస్పష్టంగా తేలుతోంది. అదే మనకు ప్రసక్తం. ఈ సత్సభావాలు మతాలు మనోవ్యాయామం మాత్రమే. మనసుతో చేసే దొమ్మర విద్యలు అంటివే కానివేరు కావు. ప్రతి దేశంలోనూ ప్రతి మతంలోనూ కల మూఢ విశ్వాస భావరాశి నుండి విస్పష్టమై దేదీప్యమానమై కానవచ్చు. మహత్తర భావం మానవుడు దైవమే, దివ్యత్వమే మన స్వభావం అనేది. ఈ దివ్యత్వం కాక మరేమి కనిపించినా అది వేదాంత పరిభాషలో అధ్యాస అనబడేదే. ఏదో అధ్యస్థమైనది, కానీ ఆ దివ్య స్వభావం ఎన్నటికీ నశించదు. మహాపాపిలోనూ మహాసిద్ధ పురుషునిలోనూ అది సర్వదా నిలిచే ఉంటుంది. దానికి ఉద్ధరించాలి, మీదికెత్తాలి. తర్వాత అది స్వయం సిద్ధంగానే దీపిస్తుంది. మనం కోరితే తప్ప అది వ్యక్తం కాజాలదు. చెకుముకి రాతిలోనూ ఎండు కట్టెలోనూ అగ్ని ఉందని ఒరిపిడి చేత కానీ అది బయటికి రాదని మన పూర్వీకులకు తెలుసు. అట్లే ముక్తత్వ రూపం, పరిశుద్ధాత్మ రూపం అయిన ఈ అగ్ని ప్రతి ఆత్మకు స్వభావ సిద్ధం. అది ఆత్మ యొక్క గుణం కాదు. గుణాలు సంపాదించుకోవడం సాధ్యమైనట్లే కోల్పోవడము సాధ్యమవుతుంది. ఆత్మముక్తత్వం అభిన్నములు, ఆత్మ సత్తా అస్తిత్వం అభిన్నములు, ఆత్మ చిత్తు జ్ఞానం అభిన్నములు. సచ్చిదానందం ఆత్మకు స్వాభావికం, దాని జన్మ హక్కు. ఇంద్రియ గోచర వస్తువులన్నీ దాని వ్యక్త రూపాలు. కొన్ని వస్తువులలో అది మందంగాను, కొన్నిట్లో దీప్తిమంతంగాను వ్యక్తమవుతుంది. మరణం కూడా ఈ నిత్య సత్త యొక్క వ్యక్త రూపమే. జనన మరణాలు, స్థితి క్షయాలు, హాని వృద్ధులు ఆ ఏకత్వం యొక్క సత్త యొక్క వ్యక్త రూపాలే. జ్ఞాన విషయం కూడా ఇలాంటిది. పామరత్వ రూపంలో గోచరించేది, పాండిత్య రూపంలో గోచరించేది ఆ చిత్తు యొక్క ఆ జ్ఞాన సత్వం యొక్క వ్యక్త రూపాలే. ఆ ద్వంద్వాల మధ్య ఉన్నది ప్రాకార జాతి భేదం కాదు, పరిమాణ పరతమత్వ భేదమే. మన కాళ్ళ కింద ప్రాకే క్షుద్ర కీటకాలకు లోకంలో ఉద్భవించగల మహోన్నత మేధా సంపన్నునికి ఉన్నది కూడా జాతి భేదం కాదు, తరతమ భేదమే. ఈ జీవితంలోని భోగాలన్నీ అత్యంత హేయమైనవి కూడా. ఆత్మసత్వమైన ఈ బ్రహ్మానందం యొక్క ఏకత్వం యొక్క వ్యక్త రూపాలని వేదాంత తత్వ విచారపరుడు ధీరతతో అంటాడు. వేదాంత భావాలన్నిటిలో అది అత్యంత ముఖ్యమైనది. మతాలన్నీ ఈ భావాన్ని అంగీకరిస్తున్నాయని నా విశ్వాసం. ఇలాగని ఇదివరకే చెప్పాను. ఇలా అంగీకరించని మతాన్ని ఒక్కదానినైనా నేను ఎరగను. సర్వమతాలలోనూ భాషించే సార్వలౌకిక భావం ఇది ఒకటే. బైబిల్ ఉదాహరణ తీసుకుందాం. దాని ప్రకారం ప్రథమ మానవుడు ఆదాం పరిశుద్ధుడుగా ఉండి చెడు స్వభావం వల్ల ఆ పరిశుద్ధతను కోల్పోయాడు. దీనికి అర్థమేమి? ఆదిమ మానవ స్వభావం నిర్దుష్టమనే కదా వారి అభిప్రాయం. ఇప్పుడు మనలో కనిపించే కల్మషమంతా, దుర్బలత్వమంతా ఆ స్వభావంపై ఆరోపింపబడిన అధ్యాసనములు. ఆ పూర్వపు నిష్కలహ స్థితి మరల రావచ్చునని, తప్పక రాగలదని క్రైస్తవులు నమ్ముతున్నారు. వారి అనంతర చరిత్ర వల్ల ఇది స్పష్టమవుతోంది. బైబిల్ ప్రాత కొత్త నిబంధనల చరిత్ర అంతా ఇదే. మహమ్మదీయులు కూడా ఇట్లే ఆదామును అతని పారిశుద్ధ్యాన్ని నమ్ముతారు. మహమ్మద్ ద్వారా ఆ పారిశుద్ధ్యం మరలా లభించే మార్గం ఏర్పడిందని వారి నమ్మకం. బౌద్ధులు కూడా ఇట్లే నిర్వాణము అనే స్థితిని వారు నమ్ముతారు. అది
ఈ భేదమయ ప్రపంచానికి అతీతమైన స్థితి వేదాంతులు. బ్రహ్మం అనేది దీన్ని మనం కోల్పోయిన ఆ నిర్మాణాన్ని మళ్ళీ దొరికేలా పునర్లభ్యం చేసుకోవడమే బౌద్ధ మతం యొక్క మూలభావం. మన సొత్తు కానిది ఏది మనకు లభించదు అనే బోధ ప్రతి మతంలోనుంది. ఈ జగత్తులో మనం ఎవరికీ రుణపడి ఉండం. మన జన్మ హక్కు కోసమే మనం చేసే పోరాటం. ఈ భావాన్ని ఒక గొప్ప వేదాంతి స్వరాజ్య సిద్ధి తన గ్రంథపు పేరులోనే అద్భుతంగా వ్యక్తపరిచాడు. ఆ రాజ్యం మనది, దాన్ని కోల్పోయాం, మళ్ళీ గెలుచుకోవాలి. అది కేవలం భ్రాంతి జనిత భావమని, మన రాజ్యాన్ని కోల్పోలేదని మాయావాది అంటాడు. ఇతనికి ఇతరులకు ఇంతే తేడా. ఈ రాజ్యం మొదట మనదే, తర్వాత దాన్ని కోల్పోయాం అనే వరకు మతాలన్నింటిలో ఏకీభావం ఉంది. కానీ దాన్ని మరల సాధించుకునే మార్గాన్ని గురించిన బోధలు మాత్రం భిన్నాలు. కొన్ని కర్మలు చేసి, కొన్ని విగ్రహాలకు కొంత ద్రవ్యం సమర్పించి, కొంత ఆహార నియమం పాటించి జీవిత వైఖరిని ఒక విధంగా దిద్దుకుంటే ఆ రాజ్యం మళ్ళీ లభిస్తుందని ఒక బోధ. ప్రకృతికి అతీతుడైన ఒక పురుషునికి సాష్టాంగ ప్రణామం చేసి విలపిస్తూ క్షమాపణ వేడుకుంటే లభిస్తుందని మరొక బోధ. మనస్ఫూర్తిగా ఆ మహాపురుషుని ప్రేమిస్తే లభిస్తుందని ఇంకొక బోధ. ఈ వివిధ బోధలు ఉపనిషత్తులో ఉన్నాయి. ఈ ఉపన్యాసం సాగే కొలది మీకు ఈ విషయం తెలుస్తుంది. కానీ చివరిది అన్నిటిలో మహనీయమైనది అయిన బోధ రోదనం కేవలం అనావశ్యకమని, ఈ కర్మాచరణ శ్రమ మేల రాజ్య పునఃప్రాప్తి విషయాన్ని గురించిన చింతన అయ్యేలా. రాజ్యాన్ని మీరు కోల్పోలేదు, కోల్పోని దానికై అన్వేషిస్తారా? మీరు ఇప్పటికే పరిశుద్ధులు, ఇప్పటికే ముక్తులమని భావించుకుంటే మీరు ఈ క్షణంలోనే ముక్తులు, బద్ధులమని భావిస్తే మీరు బద్ధులే. అది మిక్కిలి సాహసిక వాక్యం. నేను జంకుమొక్కు లేకుండా మాట్లాడవలసి ఉంటుందని ఈ ఉపన్యాసం ఆరంభంలోనే చెప్పాను. మీకు ఇప్పుడు పై వాక్యం వెరపు కలిగిస్తుందేమో, కానీ దాని గురించి మననం చేసుకొని దాన్ని అనుభూతం చేసుకుంటే నా మాట సత్యమే అని మీకు తెలుస్తుంది. ముక్తి మీకు స్వాభావికం కాకపోతే మీరేమి చేసినా ముక్తులు కాలేరు. మొదట ముక్తులుగా ఉండి ఆ ముక్తిని ఎట్లో కోల్పోయారనుకోండి, దాని అర్థం మీరు మొదట కూడా ముక్తులు కారనే. ముక్తులుగా ఉంటే ఆ ముక్తి ఎలా నశించగలదు? ముక్త వస్తువు బద్ధంగా ఎలా మారగలదు? నిజంగా ఇప్పుడు బద్ధమే అయితే మొదట కూడా అది ముక్తమై ఉండిందనడం భ్రాంతి. ఈ రెండు పక్షాలలో దేన్ని అవలంబిస్తావు? ఆత్మ స్వతసిద్ధంగా శుద్ధం ముక్తం అయితే లోకంలో ఏది దాన్ని బద్ధంగా పరిమితంగా చేయజాలదని స్పష్టమై తీరుతుంది. లేక ప్రకృతిలో ఏదైనా దాన్ని బంధింపగలిగితే అది ముక్తం కాదని, ముక్తమనే మాట భ్రాంతి జనితమని తేలుతుంది. కాబట్టి మనకు ముక్తి సాధ్యమైతే ఆత్మ స్వాభావికంగానే ముక్తమని స్పష్టమవుతుంది. ఇది నిస్సంశయం. ఇలా కాకపోవడం అసంభవం. ముక్తమంటే ఇతర వస్తువులపై ఆధారపడనిది అని కదా అర్థం. ఇతర వస్తువేది దానిలో మార్పులు కలిగింపజాలదని కదా. ఆత్మ స్వయంభవం. మనకు గల మహత్తర భావాలన్నిటికీ ఈ విషయం మూల కారణం. స్వభావసిద్ధంగానే ఆత్మ ముక్తమని అంటే ఇతర వస్తువేది దానిపై అధికారం నెరపజాలదని అంగీకరిస్తే తప్ప అది మరణం లేదని, అనశ్వరమని చెప్పజాలం. ఏదో ఒక బాహ్య కారణం యొక్క ఫలమే కదా మరణం. విషం త్రాగాను, మరణించాను అంటే బాహ్య కారణమైన విషానికి నా శరీరం లోబడుతుందన్నమాట. కాబట్టి ఆత్మ ముక్తమనడం నిజమైతే అది బాహ్య కారణమైన దేనికి లోబడలేదని, కాబట్టి మరణింపజాలదని తెలుస్తుంది. ఆత్మ ఈ మాయకు నిమిత్తత్వ న్యాయానికి అతీతమైతే తప్ప అది ముక్తం, అనశ్వరం, ఆనందమయం కానేరదు. ఈ రెండు పక్షాలలో దేన్ని అవలంబిస్తావు? మొదటిది భ్రాంతి అంటావా? రెండవది భ్రాంతి అని నా నిశ్చిత అభిప్రాయం. నా చిత్తవృత్తులకు, నా లక్ష్యాలకు అదే ఎక్కువ తగినది. నేను స్వతసిద్ధంగా ముక్తుడనని నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి దాస్యం సత్యమని, ముక్త భ్రాంతి అని నేను ఎట్లా అంగీకరింపగలను? ఈ చర్చ ఏదో ఒక రూపంలో తత్వశాస్త్రాలన్నింటిలోనూ కనిపిస్తుంది. మిక్కిలి ఆధునికమైన వానిలో కూడా ఇది కనిపిస్తోంది. రెండు పక్షాలున్నాయి. ఆత్మ అన్నదే లేదు, ఆ భావమే భ్రమ. భౌతిక పదార్థ పరమాణువులు అటు ఇటు తరచు చరిస్తూ శరీరం, మెదడు అనే సంయోగాలను కలిగిస్తుంది. తత్ఫలమే ఈ ఆత్మ భ్రాంతి. ఈ పరమాణువులు కంపిస్తూ చలిస్తూ నిరంతర సంచారాలు చేస్తుండడంతో ముక్తి భ్రాంతి కలుగుతుంది అని ఒక పక్షం వారి వాదం. బౌద్ధులలో కొన్ని తెగల వారిదే ఈ భావమే. దీన్ని విశదీకరించడానికి ఉదాహరణలు ఇచ్చేవారు.
ఒక దీవిటిని గిరగిర అతివేగంగా తిప్పితే అది ఒక తేజశ్చక్రం కనిపిస్తుంది. ఆ చక్రం నిజంగా ఉందా? దివిటి ప్రతిక్షణం తిరుగుతుంది కదా. మనం పరమాణు సముదాయ మాతృలం. ఆ పరమాణువులు అతివేగంగా తిరుగుతూ ఉండడం చేత నిత్యమైన ఒక ఆత్మ ఉందనే భ్రమ కలుగుతోంది. భౌతిక పదార్థం అనేది నిజంగా లేనేలేదు. భావపరం పరాగమనం అటువంటిది ఒకటి ఉన్నదనే భ్రాంతిని కలిగిస్తుంది అని రెండవ పక్షం వారు అంటారు. నీవే పక్షాన్ని అవలంబిస్తావు? ఆత్మ ఉంది, భౌతిక పదార్థమే లేదు అనే పక్షమే కదా. రెండు పక్షాల వాదాలు ఒకే రీతివి, కానీ ఆత్మపక్షపు వాదాలు ఒకంత ప్రబలం. ఎందుకంటే భౌతిక పదార్థం అనబడేదో ఏమో ఎవరికీ తెలీదు. మనకు అనుభవజ్ఞానం కలిగేది మనల్ని గూర్చే. తన వెలుపలి భౌతిక పదార్థాన్ని అలా అనుభూతం చేసిన కొన్ని వారిని నేను ఎన్నడూ చూడలేదు. తనలో నుండి బయటికి దుమ్మికే శక్తి ఎవరికీ ఎన్నడూ కలగలేదు. కాబట్టి ఆత్మపక్షవాదానికి భౌతిక పదార్థ పక్షవాదానికన్నా కొంచెం బలం ఎక్కువ. ఇంకొక కారణం, ఆత్మవాదం ప్రపంచం యొక్క ఉనికికి విశదీకరిస్తుంది. అనాత్మవాదం అలా చేయజాలదు. కాబట్టి భౌతిక పదార్థ పక్షపు వాదం యుక్తియుక్తం కాదు. తత్వశాస్త్రములన్నింటి యొక్క సారాంశాన్ని పరిశీలిస్తే అవన్నీ పై రెంటిలో ఒక పక్షాన్ని అవలంబిస్తాయని తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ నిగూఢ రూపంలో, ఎక్కువ ఆధ్యాత్మిక రూపంలో ఆ పాత సమస్యే ఆత్మ యొక్క సహజ పరిశుద్ధతను, సహజ యుక్తిని గూర్చిన సమస్యే కనిపిస్తోంది. ఒక పక్షం వారి ఆత్మను, రెండవ పక్షం వారు మన దాస్యాన్ని భ్రమ అంటారు. మేము నిస్సంశయంగా రెండవ పక్షంలో చేరి దాస్యమే భ్రమ అని అంటాం. మనం బద్ధులం కామని, ఇప్పటికే ముక్తులమని వేదాంత సిద్ధం. ఇది అటుండ బద్ధులమని చెప్పడం, అనుకోవడం అపాయకరం. నేను బద్ధుడను, నేను బలహీనుడను, నేను అసహాయుడను అన్నతోడనే నీ గతి మూడింది. నీకు మరొక కొత్త సంఖ్యలను తగిలించుకుంటున్నావు. అలా పలకొద్దు, అలా ఆలోచించవద్దు. ఒక మనిషి అడవిలో నివసిస్తూ రేయింబవళ్ళు శివోహం శివోహం నేను శివుడను అనేవాడట. ఒకనాడు ఒక పులి వానిపై పడి లాక్కొని పోయిందట. ఏటికి ఆవలిగట్టు వారు అది చూస్తూ ఉన్నారు. పులి నోటిలో చిక్కి ఉన్న నోరాడుతున్న కనుక అతడు శివోహం అని అంటూనే ఉన్నాడట. అట్టివారు అనేకులున్నారు. తమ శరీరాలను కోసి ముక్కలు చేస్తున్న శత్రువులను ఆశీర్వదించిన వారున్నారు. నేను అతడిని, నీవు అతడివే, నీవు శుద్ధుడవు, పరిపూర్ణుడివి, నా శత్రులంతా అట్టివారే. నేను శుద్ధుడని, పరిపూర్ణుడిని, నా శత్రువులంతా అట్టివారే, నీవు అతడివే, నేనును అతడిని. ఇది ధీరత. కానీ ద్వైత మతాలలో మహనీయాలు, అద్భుతాలు అయిన విషయాలున్నాయి. ప్రకృతికి భిన్నుడైన సగుణ దైవపు భావం ఇందులో ఒకటి. మనం అతన్ని భక్తి ప్రేమలతో పూజిస్తాం. ఈ భావం ఒక్కోసారి మిక్కిలి అపాయకరంగా ఉంటుంది. కానీ ఆప్యాయత స్వాభావికం కాదని, మత్తుమందు కల్పించే ఆప్యాయత వంటిదని వేదాంతం చెబుతుంది. ఈ లోకంలో నేడు మునుపు ఎప్పటికన్నా ముఖ్యంగా కావలసింది బలమై ఉండగా ఇందువల్ల కాలక్రమేణా బలహీనత కలుగుతుంది. లోకంలో గల తాపత్రయమంతటికీ బలహీనతే కారణమని వేదాంతం అంటుంది. సర్వవ్యధలకు అదే ఏకైక కారణం. బలహీనులం కనుకనే కడగండ్ల పాలవుతున్నాం. బలహీనులం కాబట్టే మనం బొంకడం, చంపడం, ఇతర అపరాధాలు చేయడం. బలహీనులం కాబట్టే మన దుఃఖాలు, మరణాలు మనకు బలహీనత కల్పించేది. లేకపోతే మరణాలు, దుఃఖాలు ఉండవు. భ్రాంతియే మన వ్యధలకు కారణం. ఈ భ్రాంతిని త్యజించండి, ఈ సర్వం అదృశ్యమవుతుంది. ఎందుకు సందేహమేమీ లేదు. ఈ ఆధ్యాత్మిక చర్యలను ఆశ్చర్యం కలిగించే ఈ మానసిక వ్యాయామ విద్యా వినోదాలను దాటి చివరకు మనం అత్యంత స్పష్టమైన ఈ అద్వైత మతభావాన్ని చేరుదాం. అద్వైత వేదాంతం సత్యాన్ని మిక్కిలి స్పష్టంగా తెలుపుతుంది. సత్యాన్ని అంతకన్నా స్పష్టంగా తెలపడం సాధ్యం కాదు. హిందూ దేశంలోనూ ఇతర దేశాల్లోనూ ద్వైత బోధ చేయబడి ఉండడం మహాప్రమాద కార్యం. తత్ఫలితంగా జనుల బుద్ధి మూలతత్వాల మీదికి పోవడానికి మారు మిక్కిలి కష్టంగా ఉండేదాన్ని ఆ తత్వాన్ని సాధించే మార్గాల మీద నిలిచింది. చాలామందికి వేదాంతంలోని నిగూఢ ప్రతిపాదనలు, వేదాంత సంబంధమైనవి, తార్కికాలు భయంకరములై ఉండేవి. అట్టి సిద్ధాంతాలను జనసామాన్యం అనుసరింపలేదని, సామాన్య దైవిక జీవితానికి అది అనర్హములని, అట్టి వేదాంతం పేర నియమబద్ధ జీవితపు బిగి సడలి స్వేచ్ఛా ప్రవర్తనం చెలగురేగునని వారు భావించారు. కానీ నిజానికి అద్వైత మత బోధనలో ఇట్టి అపాయం ఏమాత్రము లేదని నా భావం. అది అవినీతికి కానీ దౌర్బల్యానికి కానీ కలిగించదు.
అంతేకాక వారిని పోగొట్టడానికి దాంతో సమానమైన అమోఘ ప్రతిక్రియ ఇంకేదీ లేదు. ఈ మాట నిజమైతే దగ్గరే ప్రవహిస్తున్న జీవనదిలోని దివ్యజలాన్ని వదిలి జనులు మురికి నీటిని త్రాగుతున్నారు. దీన్ని చూసి మనం ఊరికే ఉండవచ్చా? అద్వైత బోధలు నిర్మలములు అనే మాట నిజమైతే ఈ క్షణంలోనే వాణిని లోకానికి ఎలా బోధింపరాదు? లోకలందరికీ జన్మించిన ప్రతి మానవునికి, పుణ్యమూర్తులకు, పాపాత్మలకు, స్త్రీలకు, పురుషులకు, శిశువులకు, ఊళ్ళు ఏలే వాళ్లకు, వీధులుడ్చే వారికి, ప్రతి వారికి ఈ క్షణంలోని సింహగర్జనతో దాన్ని ఎలా బోధింపరాదు? ఇది మిక్కిలి కష్టతరమైన మహోద్యమం అని మీకు ఇప్పుడు అనిపించవచ్చు. మీలో చాలామంది ఇది విని బెదిరిపోవచ్చు. ఇందుకు కారణం మనకున్న మూఢ విశ్వాసమే కానీ వేరే కాదు. రకరకాల చెడు పదార్థాలను, జీర్ణం కాని ఆహారాన్ని తినడం వల్ల, పస్తులు పడి మారడం వల్ల మంచి ఆహారం భుజించే శక్తి నశిస్తుంది. మనం చిన్ననాటి నుండి బలహీనతను కలిగించే మాటలను వింటున్నాం. దయ్యాలంటే తమకు నమ్మకం లేదని వాదించే వారు అనేకులున్నారు. కానీ చీకటిలో కొంచెం ఒళ్ళు ధలధరించని వారు అనేకులు లేరు. ఇందుకు మూఢ విశ్వాసమే కారణం. సైతాను లేదంటే మతమే నశిస్తుందనుకునేవారు ఈ దేశంలో ఉన్నారు. సైతాను లేని మతం ఎలా ఉండగలదని నన్ను అనేకులు అడిగారు. మనకు త్రోవచూపువాడు లేని మతం ఉండగలుగుతుందా? పరిపాలకుడు ఒకడు లేకపోతే మనం ఎలా జీవిస్తాం? పరిపాలింపబడుచుండే భావం మనకు అలవాటైపోయింది కాబట్టి మనం పరిపాలనను కోరుతాం. ఒకడి చేత ప్రతిదినం జీవాట్లు తింటున్నట్లు తోస్తే తప్ప మనకు హాయిగా ఉండదు. ఇదంతా మూఢ విశ్వాసమే కానీ ఈ స్థితి మారి తోరుతుంది. మీకు ఇప్పుడు ఇది భయంకరంగా తోచిన కాలం మారిపోతుందనడం నిజం. అప్పుడు మనలో ప్రతివారు ఇప్పటి స్థితిని జ్ఞప్తికి తెచ్చుకొని పరిశుద్ధం నిత్యం అయిన మన ఆత్మను ఆవరించి ఉన్న మూఢ విశ్వాసాలన్నింటినీ కలిసి మనలో మనమే నవ్వుకుంటాం. నేను ముక్తుడను, ఇప్పుడు ఎప్పుడు ముక్తుడుగానే ఉంటాను అని మనం అప్పుడు సంతోషంతో ధీరతతో త్రికరణ శుద్ధితో మాటికి పలుకుదాం. ఈ అద్వైత భావం వేదాంతం వల్ల కలుగుతుంది. ఈ భావం ఒక్కటే శాశ్వతంగా నిలిచి తగింది. శాస్త్రాలు రేపు నశించవచ్చు. ఈ అద్వైత భావం మొదట హిబ్రూ జాతికి స్ఫురించిందో, ఉత్తర ధ్రువ వాసులకు స్ఫురించిందో అది ఎవరికి కావాలి? ఇది సత్యం అవడం ఒకటే ముఖ్యం. సత్యం సనాతనం, ఎప్పుడూ ఉండేది. తాను ఒకరి సొమ్ము కాదని సత్యమే చెబుతుంది. ఈ ఏకైక సత్యాన్ని తెలుసుకోవడానికి మానవులకు, మృగాలకు, దేవతలకు సమానమైన అధికారం ఉంది. వారంతా దాన్ని గ్రహింతురు గాక. జీవితాన్ని దుఃఖమయం చేసుకోవడం ఎందుకు? సర్వవిధ మూఢ విశ్వాసాలకు జనులేల ఆహుతి కావాలి. వారిలో 20 మందైనా తమ మూఢ విశ్వాసాన్ని త్యజిస్తే నేను 10,000 జన్మలైనా ఎత్తుతాను. అద్వైత సత్యాన్ని తెలిపితే జనులు భయపడతారు. అది మీ దేశంలో మాత్రమే కాదు, ఆ మతానికి పుట్టినిల్లైన మా దేశంలో కూడా అంతే. లోకాన్ని త్యజించి అడవులలో నివసించే సన్యాసులకు ఈ భావం తగినది, వారికే అది అనుకూలం. కానీ మా బోటి సామాన్య గృహస్థులకు కొంచెం దైవభీతి, కొంచెం కర్మకలాపం అవసరం అని ఈ విధంగా మాట్లాడుతారు వాళ్ళు. ద్వైత భావాలు లోకాన్ని చాలా కాలం పరిపాలించాయి. తత్ఫలమే ఇది. మరో మార్గమేలా త్రొక్కి చూడరాదు? అద్వైత భావం అన్ని మనస్సులకెక్కడం అంటే అది కొన్ని యుగాలు పట్టుతుందనడం నిజమే. కానీ వెంటనే ఎందుకు మొదలు పెట్టరాదు? మన జీవితకాలంలో 20 మందికి బోధిస్తే మనం ఘనకార్యం చేసినట్టే. నేను పరిశుద్ధుడిని, ఆనందమయుడిని అని చెప్పుకోవడం సులభమే. కానీ ఆ మాటలకు అనుగుణంగా నడుచుకోవడం చాలా కష్టం. అదే నిజమైతే అద్వైత భావ ప్రచారానికి ఇది ప్రతిబంధకంగా వర్తిస్తుంది కూడా. కానీ ఆదర్శ సిద్ధి సుసాధ్యమా? ప్రతి పసిబిడ్డకు ఆకాశం కనిపిస్తుంటుంది. కానీ ఎంతో దూరం అనే కారణాల వల్ల ఆకాశాన్ని చూడరాదా? మూఢ విశ్వాసాల దశ వెళ్ళడం మంచిదా? అమృతం లభించకపోతే విషమం త్రాగవచ్చా? సత్యానుభూతి వెంటనే లభించదను కారణాన అంధకారంలో అల్లాడి దౌర్బల్య మూఢ విశ్వాసాలకు లొంగిపోవడం మంచిదా? ద్వైమత రూపాలు పెక్కింటికి ఆక్షేపం లేదు, వాళ్ళలో చాలా నాకు ఇష్టం కూడా. కానీ దౌర్బల్య భావాలు ఉపదేశించే బోధలన్నిటినీ నేను ఆక్షేపిస్తాను. భౌతిక శిక్ష కానీ, వైజ్ఞానిక శిక్ష కానీ, ఆధ్యాత్మిక శిక్ష కానీ పొందే ప్రతి పురుషుని, ప్రతి స్త్రీని, ప్రతి శిశువును ఒక ప్రశ్న అడుగుతాను. ఒకే ప్రశ్న. నీకు బలముందా? బలం నీ బుద్ధికి గోచరిస్తుందా? బలము నీయగలిగింది సత్యం ఒకటే అని నాకు తెలుసు. కాబట్టి ఈ ప్రశ్న సత్యం ఒకటే జీవాన్ని ఇయ్యగలదు. సత్యం దశ పయనిస్తూ ఉండడమే తప్ప మరే విధంగానూ బలం చేకూరదు. బలం చేకూరిన తర్వాత కానీ సత్యం అందుబాటులోకి రాదు.
మనస్సును దుర్బలం చేసి మూఢ విశ్వాసపూరితంగా చేసి నిరుత్సాహపరచి దాన్ని అన్ని విధాల అసాధ్య విషయాల వైపు, మర్మపు కిటుకుల వైపు, వెర్రి భావాల వైపు తిప్పే మతాలన్నీ నాకు అసమ్మతాలు. అవి అపాయకరాలని నా నమ్మకం. ఆ మతాలు శుభప్రదాలు కావు. అవి మనోవ్యాధిని, మనోదౌర్బల్యాన్ని కలిగిస్తాయి. ఆ దౌర్బల్య కారణంగా మనస్సు కాలక్రమాన సత్యాన్ని గ్రహించి సత్యమార్గాన జీవించే శక్తిని చాలా వరకు కోల్పోతుంది. కాబట్టి మనకు అతి ముఖ్యంగా కావాల్సింది బలం ఒక్కటే. భవరోగానికి బలమే ఔషధం. ధనికులు పీడించేటప్పుడు బీదలకు కావలసిన ఔషధం బలం. విద్యావంతుడు పీడించేటప్పుడు పామరులకు కావలసిన ఔషధం బలం. ఇతర పావులను పీడించేటప్పుడు పావులకు కావలసిన ఔషధం బలం. ఈ అద్వైత భావం లాగా మనకు బలమిచ్చేది ఇంకేదీ లేదు. బాధ్యతంతా తన నెత్తి మీదనే పండిందనే భావం కలిగినప్పుడు కానీ మనం పరిపూర్ణ శక్తితోనూ పరిపూర్ణ బుద్ధితోనూ కార్యం నిర్వహించడం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక పసిబిడ్డను మీ చేతులతో ఉంచితే మీరెలా ప్రవర్తిస్తారు? తాత్కాలికంగా మీ జీవితం అంతా మారిపోతుంది అని పందెం ఒడ్డి చెప్పగలను. మీరెట్టివారైనా ఆ సమయంలో స్వార్థరహితులవుతారు. భారమంతా మీపై పడిన వెంటనే మీ దుర్మార్గ స్వభావాన్ని వదిలిపెడతారు. తాత్కాలికంగా మీ స్వభావమే మారిపోతుంది. కాబట్టి భారమంతా మనపై పడినప్పుడు మన అత్యున్నత శక్తి, మన అత్యున్నత సౌశల్యం ప్రదర్శితమవుతాయి. దేవులాడుతూ పోయి సమీపించడానికి ఎవరూ లేనప్పుడు, నిందలు మోపడానికి దయ్యం భూతం ఏదీ లేనప్పుడు, మన భారాలు మోసే సగుణ దైవం ఎవరూ లేనప్పుడు, బాధ్యతంతా మన మీదనే పడినప్పుడు మనలో ఉన్న ఔన్నత్యమంతా బయటికి వస్తుంది. నా అదృష్టానికి నేనే కర్తను. నాకు కలిగే శుభం నేను తెచ్చుకునేదే. నాకు కలిగే అశుభం కూడా నేను తెచ్చుకునేదే. పరిశుద్ధుడిని నేనే, ఆనందాత్మను నేనే. ఇందుకు విరుద్ధములైన భావాలన్నీ మనం త్యజించాలి. నాకు మృత్యువు లేదు, భయం లేదు, నాకు జాతి భేదం లేదు, నాకు మాతాపితలు లేరు, సోదరులు లేరు, మిత్రులు లేరు, శత్రువులు లేరు. నేను సచ్చిదానంద రూపుడిని. నేను శివుడను. పాపపుణ్యాలు సుఖదుఖాలు నన్ను బంధించవు. తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నన్ను బంధింపజాలవు. నాకు ఆకలి దప్పులు లేవు. ఈ దేహం నాది కాదు. ఈ శరీరానికి కలిగే వ్యాధి జీర్ణతలు నన్ను బంధించవు. నేను సచ్చిదానంద రూపుడను. నేను శివుడను. మనము చేయవలసిన ప్రార్థన ఒక్కటే అని వేదాంతం చెబుతోంది. నేను శివుడను అని మనం భావించుకోవాలి, ఇతరులకు చెప్పాలి. గమ్యస్థానాన్ని చేరే మార్గం ఇదొక్కటి. నిరంతరం ఇలా చేస్తుంటే బలం లభిస్తుంది. మొదట తడబడేవారు కూడా క్రమంగా బలాన్ని పొందుతాడు. నేను శివుడను అనే వాణి కూడా ప్రమాదిక బలాన్ని పొందుతుంది. చివరికి ఈ సత్యం మన హృదయాలకెక్కి మన రక్త నాళాల్లో ప్రవహిస్తూ మన శరీరమంతటా వ్యాపిస్తుంది. జ్యోతి దీదీప్యమానమయ్యే కొద్దీ భ్రాంతి మోహాలు అదృశ్యాలు అవుతాయి. ఇలా సాగుతూ కాలక్రమేణ సర్వం అదృశ్యమై సత్యసూర్యుడొక్కడే ప్రకాశించే కాలం వస్తుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఆత్మముక్తి అయిపోయింది. నెక్స్ట్ విశ్వతత్వ దర్పణం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్ and thank you one and all. Thank you for encouragement.